బడుగు బలహీన వర్గాలకు అండగా, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా, నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకువచ్చేందుకు సమాజ స్థాపనకై మీ ముందుకు వస్తోంది బిఏబి న్యూస్ 7 ఛానల్. నమస్కారం. బిఏబి న్యూస్ 7 కి స్వాగతం. పాచిపెంట మండలం కునుబంద వలస గ్రామంలో ఈరోజు గ్రామస్తులతో విలేజ్ విజిటింగ్ కార్యక్రమంలో భాగంగా సాలూరు రూరల్ సిఏపి రామకృష్ణ, పాచిపెంట ఎస్ఐ ఎల్ అర్జున్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు గ్రామాల అందరితో కలిసిమెలిసి స్నేహపూర్వకంగా మెలగాలని సూచించారు. గ్రామంలో శాంతి రక్షణ పరిరక్షణకై పోలీసులకు సహకరించాలని, సైబర్ క్రైమ్, పోక్సో చట్టాలపైన ప్రజలకు అవగాహన కల్పిస్తూ మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలను వివరించారు. మాదక ద్రవ్యాల సమాచారం తెలిస్తే పోలీస్ స్టేషన్ తెలియజేయాలని, రోడ్డు సేఫ్టీపై ప్రజలకు పలు సూచనలు చేశారు. మీరు బండి తీస్తున్నారు లేకపోతే కారు తీస్తున్నారు అంటే రెండు మొక్కలు. ఒకటి, హెల్మెట్ పెట్టుకోవాలి. 2, తాగి బండి నడపకూడదు. తాగి బండి నడిపినా మీకే ప్రమాదం. ఈ రెండిటి వల్ల పోలీసులకి నష్టం ఉందా అంటే ఏమైనా ఉందండి మాకు? ఒకవేళ నేను హెల్మెట్ పెట్టి నడకపోయినా, నేను తాగి నడిపినా అది నాకే నష్టం. కానీ మీ గురించి ఇంత రాత్రిపూట మీ ఊరు వచ్చి ఈ హెల్మెట్ గురించి, ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి, అంటే మద్యం తాగి మత్తులో బండి నడపడం వల్ల చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఇప్పుడు చూడండి, మన హేమమ్మ ఉన్నారు, హ్యాపీగా మనతో నవ్వుకుంటూ సరదాగా ఉండేది. ఈరోజు అలా ఆయనకి చిన్న యాక్సిడెంట్ అవ్వడం వల్ల పాపం అమ్మినా, అమ్మడానికి తీసుకువెళ్ళినా, కొన్నా, తాగినా, ఇంట్లో పెట్టుకున్నా, ఎక్కడ పెట్టుకున్నా 20 సంవత్సరాల శిక్ష తప్పదు. అది మీ ఇష్టం. ఇంకా ఇది కాకుండా రీసెంట్గా ఇప్పుడు మొన్న సాలూరు మండలం, సాలూరు దగ్గర జిల్లెడ వలస తెలుసు మీకు ఎవరికైనా? జిల్లెడ వలసలో పాప మీలాంటి ఒక సేదరపు తమ్మయ్య అనే ఒక అతను ఉంటాడు. తమ్మయ్య పేరు ఆడిపోయినా గుర్తులేదు కరెక్ట్గా. ఆయన తెలుసో తెలియకో ఏం చేసినాడంటే, ఆయనకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది. ఏంటుంది దానికి? బ్యాంక్ అకౌంట్ ఉంది. ఆ బ్యాంక్ అకౌంట్ యొక్క వివరాలు వేరే వాడికి అమ్మేశాడు. 1000 రూపాయలకు 500కి అమ్మాడు. అమ్మిస్తే ఆ బుక్ తీసుకెళ్ళి దాంట్లో ఒకడు 7,50,000 రూపాయలు ఆ అకౌంట్లో వేసినాడు, దొంగ డబ్బులు. ఇప్పుడు ముద్దాయే కాదా? ముద్దాయి అయ్యి అరెస్ట్ అయ్యి ఇప్పుడు మన ఒరిస్సా నుంచి జైపూర్ పోలీసులు వచ్చి తీసుకెళ్ళారు వాళ్ళని. అందువల్ల మీకు అంటున్నా, చట్టం అనేది, నేను అమాయకుడినండి, నేను బుద్ధిమంతునండి, నేను తప్పు చేయలేదండి, నా తెలియక జరిగిపోయిందంటే అదొకటి. ఇప్పుడు గంజాయి అనేది అంటే మన రాష్ట్రంలో ఎక్కడ పంటలేదు, కానీ ఒరిస్సా రాష్ట్రంలో కొంత పంట ఉంది. ఇప్పుడు నేను సారా తాగాను అనుకోండి, సారా లేకపోతే మందు ఇప్పుడు నేను తాగాను అనుకోండి, రాత్రి 10 గంటలకో 11 గంటలకో 12 గంటలకో మత్తు ఇరిగిపోద్ది. కానీ గంజాయి అలా కాదు. అది 10-15 రోజులు నీ రక్తంలో పోతే ఈ చిన్న దెబ్బలు తగ్గుతాయి, కానీ చచ్చిపోవడం అనేది ఉండదు. ఎట్టి పరిస్థితిలో హెల్మెట్ పెట్టుకుంటే చచ్చిపోవడం అనేది ఉండదు. మరి భారీ యాక్సిడెంట్ అయితే తప్ప ఎట్టి పరిస్థితుల్లో హెల్మెట్